ఇప్పుడు ఇన్ఫర్మేషన్, మొన్న మా ఇంటి పక్కనే ఒక మాడవాడి కొట్టు నెల రోజులు ఇంటికి పోయి తాళం వేసి షాప్కు. ఎందుకు పోతారా బాబు అంటే ఇక్కడికి వెళ్ళి అన్ని సంపాదించుకుని దోసుకుని తీసుకుపోయి అక్కడ పెట్టుబడి పెట్టి మళ్ళీ వీడికి ఏం లేనోలా వస్తూ ఉంటారు. ఇదేంటంటే రిక్కి నిర్వహిస్తున్నారు. కొన్ని దినాలు పోతే ఈ తెలంగాణ మార్వాడి రాజస్థాన్లో రాజ్యం అయిపోతుంది. ఎందుకంటేనంటే మీకు తెలుసు, వాళ్ళు సికింద్రాబాద్లో షాపులు పెట్టుకొని మన యొక్క అక్కడ పుట్టి పెరిగినటువంటి మూలవాసుల బిడ్డలే కొట్టే స్థాయికి ఎదిగినట్టనంటే వాళ్ళు ధనాన్ని సంపాదించుకుంటారు, అబద్ధాలు ఆడతారు, ఏం చేయాలన్నా చేస్తారు. రెండు విషయాలు నేను మీకు మనువాదులు జనవాదుల గురించి చెప్పి ముగిస్తాను మిత్రులారా. మనువాదులు అంటేనంటే నేను బాగుండాలి, నా ఇల్లు చాలా పెద్దగా 10 అంతస్తుల భవనం ఉండాలి, నా పెళ్ళ మెడ నిండా 20 తులాల బంగారం ఉండాలి, నా ఇంటి ముంగట ఒక 5-6 కార్లు ఉండాలి అని చెప్పి నేను ఒక్కనే బాగుండాలి, నా సమాజం అంతా నా చెప్పు చేతుల్లో నడవాలనేటోడు వాడు మనువాది. ఇక జనవాది అంటానంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేటోళ్ళే జనవాదులు. ఇక మాదిగ కులాలు కూడా మాలోళ్ళ దాంట్లో, మాదిగోళ్ళ దాంట్లో, లుచ్చలు లఫంగాలు వీళ్ళన్నిట్ల దాంట్లో మనువాదులు ఉన్నారు మిత్రులారా. మనువాదులు అగ్రకులాలను లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకెళ్ళి ఒక గొప్ప రాజు దగ్గర తీసుకెళ్ళి చదివిపించినటువంటి ఒక మహానుభావుడు కేలుస్కర్ మహాపండితుడు, ఒక బాపన కులానికి సంబంధించిన ఆయన బాపన కులంలో పుట్టి బాబాసాహెబ్లో ఉన్నటువంటి ప్రతిభని గ్రహించి ఈ పిల్లగాడు ఫ్యూచర్లో బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానవేత్త అవుతాడు, ఈయనకు మనకు సంబంధించినటువంటి సాయం చేస్తే ఈ పిల్లోడు ఇంకా వృత్తిలోకి వస్తుందని తీసుకెళ్ళి ఆయనకు మొట్టమొదటి బుద్ధుని పుస్తకం ఇచ్చి ఆయనను తీసుకెళ్ళి ఆ యొక్క సాహు మహారాజు యొక్క ఆస్థానంలో తీసుకెళ్లి స్కాలర్షిప్ ఇప్పించి అమెరికా పోవడానికి తోడ్పాటు అందించినటువంటి వాడు ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన మిత్రులారా. ఈ ప్రాంతం అంతా మీకు తెలుసు. బుద్ధుడి తర్వాత ఒక మహాత్ముడు పుట్టాడు మన కర్ణాటక ప్రాంతంలో, అతనే బసవేశ్వరుడు. మీకు అందరికీ తెలుసు కదా బసవేశ్వరుడు గురించి ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తాలి దయచేసి. ఆ బసవేశ్వరుడు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాడు. ఆ బసవేశ్వరుడు ఈ బ్రాహ్మణులకు ఇప్పుడు బెల్ట్ అన్నాడు కదా మా తమ్ముడు, ఆ బెల్ట్ కేవలం 3 కులాలకే లేవు సార్. మంగళోళ్ళకు పెట్టిర్రు అయ్యా, వాళ్ళు కూడా బ్రాహ్మణులేనంట. శాఖలకు లేదు కానీ కమ్మరోళ్ళకు ఉన్నది, మన పద్మశాలిలకు ఉన్నది. ఈ బెల్ట్ను వీళ్ళకి అందరికి వేసేసి వీళ్ళని కూడా మీరు కూడా రాబాయి మాలాగానే జరా బాపనోళ్ళకి ఉండండి, మాలాగానే జెండా వేసుకుని అగ్రకులంలాగా ఫెయిల్ కాడని చెప్పి ఎవడైతే ప్రశ్నిస్తాడో వానికి అందరూ కూడా ఈ జెండాలు వేశారు. కానీ ఆ మహానుభావుడు బసవేశ్వరుడు ఈ జెండా వేసుకున్నటువంటి వాళ్ళు కేవలం వీళ్ళే ఎందుకు ఉండాలి, ప్రతి వాళ్ళకు కూడా జెండెం ఉండాలని చెప్పి ఆ జెండెంలో ఒకటి మరి లింగాన్ని పెట్టి, లింగాన్ని ఎందుకు పెట్టాడు, చక్రాన్ని ఎందుకు పెట్టలేదు, విష్ణు చక్రాన్ని అంటే దేశం మూలవాసులు ఎవరైతే మనం ఉన్నామో మనమందరం కూడా ఈ దేశానికి అష్టమైనటువంటి జాతి వాళ్ళం. మనమందరం కూడా భౌతికవాదులం. అంటే సైన్స్లో పుట్టి సైన్స్లో పెరిగి సైన్స్ను ఆధారం చేసే బతికే జాతి మనది. అట్లాగే మనమందరం కూడా సైంటిస్టులము, మనమందరం ఇంజనీర్లము, మనమందరం కూడా ఒక భార్యని తన భాగంలో శరీర భాగంలో సగ భాగంగా పెట్టుకొని ప్రేమించే వాళ్ళము. మనమందరం కూడా మూలవాసులము, అడ్డబొట్టోళ్ళము, మనమందరం కూడా ఈ దేశానికి మూలం అని చెప్పి శివుడు మన దేవుడు అని చెప్పి, ఎందుకు ఆయన పేరు ఆదిదేవుడు అన్నాం మనం. ఆదిదేవుడు అయినటువంటి శివుడు నెత్తి మీద ఒక పిల్లాన్ని పెట్టుకున్నాడు, పక్కన ఒక పిల్లాన్ని పెట్టుకున్నాడు, కానీ ఇద్దరిని సమానంగా చూసినటువంటి వాడు అని చెప్పడానికి మనకు ఆ సైంటిఫిక్ ఆయన భౌతికవాది. అరే మనుషులు ఎట్లా పుడతారా అంటారంటే, మనుషులు ఇగో ఈ 2 పదార్థాలు, ఈ 2 ఇంగ్రీడియంట్ కలిస్తేనే మనుషులు పుడతారని ఆనాడు చీకట్లో బతుకుతున్నటువంటి ఆ యొక్క సత్యయుగంలో బతుకుతున్నటువంటి వాళ్ళకి తెలియజేయడానికి ఆయన ఆడవాళ్ళకు సంబంధించినటువంటి శోణితాన్ని, మరి పురుషులకు సంబంధించినటువంటి శుక్లాన్ని, రెండుటిని ఇట్లా పురుషులకు సంబంధించినటువంటి తెల్ల బొట్టును అడ్డంగా పెట్టుకున్నాడు, మధ్యలో ఎర్ర బొట్టు పెట్టుకున్నాడు. అంటే ఈ 2 కలిస్తేనే మనుషులు పుడతారా అని చెప్పడానికి ఆయన ఈ విభూతిని, ఆ యొక్క ఎర్ర బొట్టును పెట్టుకొని సమాజానికి ఒక సైంటిస్ట్గా
ఈ మనుషులు ఎట్లా పుడతారో చెప్పారు. అది కూడా అర్థం కాకపోతే ఒక స్త్రీ యోనిని పురుషుని యొక్క మన స్త్రీస్నాన్ని రెండుని కలిపి ఒక మన ఆకారంగా తయారు చేసి దాన్ని లింగం అన్నాడు. అటువంటి వారసత్వాన్ని పిడికి పుచ్చుకొని మనకు ఈ యొక్క బసవేశ్వరుడు ఆ జెండానికి చిన్న లింగాన్ని కట్టి మనమంతా లింగాయతులు అని చెప్పి కులం ఉండకూడదని చెప్పి ఆ మహానుభావుడు అద్భుతమైనటువంటి ఒక మానవ ధర్మాన్ని ఇచ్చిపోయాడు. ఆయన పుట్టింది ఒక బ్రాహ్మణుడు, కానీ తన చెల్లెను ఒక మాదిగ ఒక పిల్లగానికి మాదిగ కులానికి సంబంధించినటువంటి పిల్లగానికి ఇచ్చి ఆనాడే అంటే ఒక దరిదాపుగా 2000 కంటే ముందు అంటే దరిదాపుగా ఒక 1000 సంవత్సరాల క్రితము ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసి దానితో తన యొక్క ఒక పదవినే కోల్పోయినా పట్టించుకోలేదు, చనిపోయినా చంపబడ్డా కూడా ఆయన వెనకకు పోలేదు. అటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా జనవాదులు. మన దగ్గర ఒక పెద్ద ఐఏఎస్ అధికారి ఉండే ఎస్ఆర్ శంకరన్ అని, ఈరోజు మంచిగా తెల్ల బట్టలు వేసుకొని మనం ఇన్ని యొక్క గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నామే, ఆ మాటలు మాట్లాడడంలో తన వంతు పాత్రను నిర్వహించిన ఎస్ఆర్ శంకరన్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. బ్రాహ్మణ కులంలో పుట్టి చిన్న గదిలో ఉంటూ తన వంట తానే వండుకొని తన కూడు తానే తింటూ ఎవరు కూడా కష్టపెట్టకుండా మన జాతుల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ మన కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక బ్రాహ్మణ కులం. అంటే ఇక్కడ మనం ఏం నిర్ణయించుకోవాలి మిత్రులారా? బాపనోళ్ళలో చెడ్డోళ్ళు ఉన్నారు, బాపనోళ్ళ దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, మాది వాళ్ళ దాంట్లో చెడ్డోళ్ళు ఉన్నారు, మాది వాళ్ళ దాంట్లో మంచోళ్ళు ఉన్నారు. ప్రతి కులంలో మనువాదులు ఉంటారు, జనవాదులు ఉంటారు మిత్రుల. దీన్ని కనిపెట్టడమే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జ్యోతిబాపులే కానీ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఇస్ పవర్ అని చెప్పిండే. ఆ పవర్ని కనుక్కోవాలంటే నీవు విజిలెంట్గా ఉండేటందుకు, నీ జ్ఞానంతో పరిశీలించేటందుకు చదువు అక్కరని చెప్పాడు. అట్లా విజిలెంట్గా ఉండమని చెప్పించినటువంటి చదువునే మనము ఎడ్యుకేషన్ ఇస్ పవర్ అని చెప్పి మన మహాత్మా పూలే చెప్పాడు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అయ్యా మరి మహాత్మా జ్యోతిబా పూలేకు మంచిగా దేహ దారుణ్యాన్ని పెంచుకొని ఈ దుర్మార్గులను పారదోలడానికి మీరు పాటుపడాలని చెప్పి వాళ్ళని తయారు చేసినటువంటి క్రాంతి గురువుల ఊరి సాడువే ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి వాడు. ఆయన పేరు ఎప్పుడైనా చెప్పారా మిత్రుల చరిత్రలో? చెప్పారా? ఏమన్నా అర్థమైందా? ఎప్పుడైనా విన్నారా మీరు పేరు? అంటే మన చరిత్రని, దొంగ చరిత్రని ఎలా సృష్టించాలని చెప్పడానికి నేను ఈ మాట తీసుకొచ్చాను. మిత్రులారా, మీకు ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఎంతమంది తెలుసు? అబ్బా, ఎంత బ్రహ్మాండంగా చేతులు లేపారు. కానీ ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులతోటి యుద్ధం చేసిందా? ఆమె చెయ్యలేదు మిత్రులారా. ఆమెని సొరంగంలోకి వెళ్ళి నేపాల్కి పంపించి ఆమెలాగానే వేషం వేసుకొని ఆమె చెలికత్తె, ఆమెతో చాలా చనువుగా తిరిగే చెలికత్తె, ఆమె ఎట్లా ఉంటుంది అట్లనే డ్రెస్ వేసుకొని వెనకొక బొమ్మ ఈపుని ఒక పిల్లగాన్లా కట్టుకొని ఆంగ్లేయులతో యుద్ధం చేసి చనిపోయినటువంటి ఒక దళితురాలి పేరు ఎంతమందికి తెలుసు మిత్రులారా? చెప్పనా? చెప్పాలి మరి, చేయలేపినావు కదా. జల్కరీ బాయ్ అనేట ఆమె పోరాటం చేసి ఆ యొక్క ఆంగ్లేయుల యుద్ధంలో చనిపోతే పేరెవరికి వచ్చిందానా? ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే కొట్లాడేది ఒకడు, పోరాటం చేసేది ఒకడు. నువ్వు తారు పోయకుంటే వాడు కారు నడపలేడు, 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 వాడిల్లు కట్టకుంటే ఇంట నీవు ఉలకలేవు, వాడిల్లు కట్టకుంటే నీవు ఇంట్లో ఉండలేవు. అన్ని పనులు మనం చేయాల మిత్రులారా. ఇక్కడ జగజీవన్ రామ్ ఉన్నాడు, మనకందరికి ఏం గురువు వచ్చిర్రు? జగజీవన్ రామ్ అంబేద్కరు. ఇద్దరు శత్రువులు, వీళ్ళిద్దరు, ఒకడు మాలోడు ఒకడు మాది కూడా, అందుకే వీళ్ళకి ఇద్దరికి పట్టిరాదని చెప్పిర్రా లేదా? ఇప్పుడు కూడా చెప్తుర్రా లేదా? కానీ చెప్పేటోళ్ళందరూ ఎవరు? మనమాల మాది వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి మనువులు. కానీ వాళ్ళిద్దరు మంచి దోస్తులు. ఎందుకంటే మీకు ఇది చరిత్ర కాదు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను.
ఈ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడు అంటానంటే, మనకు చెప్పారు కదా, భక్తి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి గురు రవిదాస్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే ఒక పుస్తకాన్ని అంకితం ఇవ్వడమే గాక, ఆయన అది చిన్నగా ఢిల్లీలో ఆ మాలమాదిగా పాకి పని చేస్తున్న వాడకట్లల్లా ఆయన కార్యక్రమాలు చేస్తుంటే, పిచ్చిన కొడుకులారా ఆ మహానుభావుడికి ఇంత చిన్నగా చేస్తారా మీరు? ఏ బాబు, ఇంత చిన్నగా చేయదు, మనము దీన్ని పెద్ద ఎత్తున ఒక భారీగా శోభాయాత్రని బాబు, నేను మాట్లాడడం మీకు ఇష్టం లేకుండా పని చేయండి, నేను ఇక్కడికి ఆపేస్తాను. ఏంటంటే గడికి మార్చడం ఏంటి? శోభాయాత్రను నిర్వహించాలని చెప్పి ఢిల్లీలో మొట్టమొదటిసారి ఆ యొక్క మరి గురు రవిదాస్ యొక్క చిత్రపటాన్ని ఒక పల్లెకిలో పెట్టి పెద్ద ఊరేగింపు తీసి ఆనాటి నుండి అదొక గోల్డెన్ టెంపుల్ స్థాయికి ఎదిగేంత స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అట్లాగే ఈ జలకరి బాయిని ఎట్లాగైతే చరిత్ర లేకుండా చేశారో, మీరు భగత్ సింగ్ పేరు ఎంతమంది విన్నారు? అందరికి భగత్ సింగ్ పేరు తెలుసు, రాజగురు పేరు తెలుసు, సుఖ్దేవ్ పేరు తెలుసు. సుఖ్దేవుని ముగ్గురిని ఒకే రోజు ఉరి తీయబడ్డారు. వీళ్ళు దేశభక్తులు. మిత్రులారా, జలియన్ వాలా బాగ్ అనేటువంటి ప్రాంతంలో ఆనాటి బ్రిటిష్ దుర్మార్గుడు ఎవడైతే జనరల్ డ్రయ్యర్ ఉండేనో, మనోళ్ళు జాతీయ ఉద్యమం కోసం మీటింగ్ పెట్టుకుంటే చుట్టూ పోలీసులను పెట్టి ఆ యొక్క మరి ఒక గ్రౌండ్లో, జలియన్ వాలా బాగ్ అనే గ్రౌండ్లో కాల్పు జరిగి వందలాది మంది చావుకు కారకుడైనటువంటి ఆ డయ్యర్ గారిని 11 ఏళ్ల పిల్లగాడుగా ఉన్నటువంటి ఉధమ్ సింగ్, ఏం పేరు? ఉధమ్ సింగ్ అనే పోరాడు చూసి అప్పుడే నిర్ణయం చేసుకుంటూ, ఈ డయ్యర్ గారిని చంపితే నేనే చంపాలి, వీడు నా చేతుల్ని చావాలని గట్టి నిర్ణయం తీసుకొని మరి ఆ సుఖ్దేవ్, ఆ రాజ్గురు, ఆ భగత్ సింగ్ల కంటే విరోచితంగా 7 సముద్రాలు దాటి ఆ యొక్క బ్రిటన్కు వెళ్ళి వాని ఇంట్లో బూటు పాలిష్ చేసేవానిగా పనిలో కుదుర్చుకొని వాని ఇంట్లోనే కాల్చి చంపిన మునగాడు పేరు ఉధమ్ సింగ్. మరి ఆయన చరిత్ర ఎంతమంది తెలుసు మిత్రులారా? మనకెప్పుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల పేర్లే చెప్తారు, ఇంక్లూడింగ్ మన కమ్యూనిస్టులతో సహా. ఆడ మాదిగ కులంలో పుట్టిండని, ఆడ చెమర్ కులంలో పుట్టిండని చెప్పి సుఖ్దేవ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, రాజ్గురుకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, భగత్ సింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఉధమ్ సింగ్ పేరు చెప్పలేదు. పాటలు కాదు సార్, నేను కూడా ఇక్కడ విషయం చెప్పడానికి వచ్చిన. పాటల తర్వాత పాడతాం. పాటలు పాడితే పోరాటాలు చేస్తే రాజ్యాలు వేరే వాళ్ళకి వస్తున్నాయి, మాటలు చెప్పాలి. మిత్రులారా, ఎప్పుడైతే ఆ యొక్క ఉధమ్ సింగ్ని అక్కడనే మరి ఆయన చంపిన తర్వాత అక్కడనే ఉరి తీయబడ్డాడు. ఎవరు గొప్ప? బ్రిటిష్ కాన్వాయ్ పోతుంటే కాలి బాంబులేసిన గొప్పనా, ఆ డయ్యర్ ఖాన్ చంపినటువంటి ఉధమ్ సింగ్ గొప్పనా? మీరు చెప్పాలి. చరిత్ర అంతా దొంగ చరిత్ర రాయబడ్డది, నకిలీ చరిత్ర రాయబడ్డది. ఈ చరిత్రను సరిచేయాలంటే మన యొక్క మీటింగ్లు కానీ, మన ఉద్యమాలు కానీ ఆ దిశగా మన యొక్క శిక్షణ శిబిరాలు ఉండాలి, ఆ దిశగా మన మీటింగ్లు ఉండాలి. మిత్రులారా, కచకచ నచనచ పచ్చపచ్చ, ఇది మూలవాసుల యొక్క మంత్రం. ఇది మూలవాసుల మంత్రం. ఇప్పుడు ఈ మంత్రంతో కొత్తగా మనము పురాతన ధర్మాన్ని తీసుకొస్తున్నాం, సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మంలో ఏముంటుందో చెప్తే, ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటిది అంటారంటే, ఎవరు ఏ కులానికి సంబంధించినటువంటి వాడు ఏమేమి పనులు చేయాలి. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పాడు కదా కదిరికృష్ణ, ఎవరేమేమి పనులు చేయాలా. అట్లనే ఎవరు ఏమేమి చేసినా ఎలాంటి శిక్షలు ఉంటాయి. జరికర్రా నన్ను నిలబడు. ఉదాహరణకి బ్రాహ్మణుడు ఒక అమ్మాయిని రేపు చేసిండు. అప్పుడు సనాతన ధర్మంలో చేస్తే ఆయన ఏమనాలంటే, ఆనాడున్న రాజు కానీ చట్టాలు కానీ ఇగో ఇట్లా మెల్లగా పిలిచి రాజు చేతులు కట్టుకొని, చూడయ్యా పంతులు గారు, మీరు చేసింది చాలా తప్పు, ఇక నుండి చెయ్యదు, ఇంతనే అనాలే. బాపనుడు ఒక అమ్మాయిని రేపు చేస్తే ఇట్లా మెల్లగా చెవులో చెప్పినట్టు, అట్లా పని చేయదు బాబు అనాలి. అదే కోట అయినా చేసింది అనుకో, రాజు చేస్తే, సార్ మీరు రేపటి నుంచి ఈ కుర్చీ మీద కూర్చునే పరిస్థితి, కొన్ని దినాలు తీసిపోయి మళ్ళీ వచ్చి కూర్చోండి,
రాజు చేస్తే, అదే కోటాయిన్ చేస్తే జస్ట్ ఇట్లా అట్లా చేయొద్దు సార్ అని కోటాయిన్ చేస్తే తప్పు. అదే మాదే కమ్మరి కుమ్మరి శాఖలు ఎక్కడ ఇంక్లూడ్ మా రెడ్డి సాకుతో సహా ఎవరు చేసినా వీడు దేనితో అయితే రేపు చేసిందని కట్ చేయాలి. కట్ చేసి వాళ్ళకి ఎట్లా ఆనందం అనిపిస్తే అట్లా కట్ చేసిన తర్వాత వాడు ఉడకాలన్నమాట. పరిగెత్తుతూ చచ్చిపోతే అంత ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఆయా కులాలకు తగ్గటువంటి శిక్షలు పెట్టిర్రు దుర్మార్గులు. అట్లా దాంట్లో ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఎందుకు తీసేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఇవన్నీ చేయలేదు. మా బండి భగీరథ్ ఇప్పుడు అలా నాయన తల్లడ బిల్లడ అయిపోతుంది. అయ్యో నా కొడుకుకి అంబేద్కర్ రాజ్యాంగం లేకుంటే బాగుంటుండే, పూర్వం మాది సనాతన ధర్మానికి సంబంధించిన మనువాదం ఉంటే నా కొడుకును బచాయించుకుంటుంటే ఈ రాజ్యాంగం వచ్చింది, అంబేద్కర్ రాసిండు, చట్టం ఉన్న అందరు సామాన్యులందరూ రాసిండు బాబాసాహెబ్. ఎవడు తప్పు చేసిన వానికి శిక్ష పడాలి. అందుకే ఈ రాజ్యాంగం ఉండకూడదు. అందుకే ఇప్పుడు మెల్లగా రాజ్యాంగాన్ని తీసేయాలి, మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. తప్పకుండా తీసుకొస్తారు. ఎప్పుడు మీరందరూ ఇట్లే వచ్చిన తండ్రికి దండం పెట్టినట్టు ఓట్లు వేస్తారు అనుకో, తప్పకుండా మన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తీస్తారు, మనుశాస్త్రాన్ని తెస్తారు. మీ కులాలకు తగ్గట్టు శిక్షలు ఉంటాయి. పాపం మన గొల్లోళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో, ఇక్కడ గొల్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాడా? నమస్తానా. గొల్ల కులం వాళ్ళు మంచిగా భజన పాటలు పాడుతూ రామాయణ మహాభారతం బాపనుల కంటే పంపగా చెప్పారు మధ్యప్రదేశ్లో. అప్పటిదాకా బాగా విన్నారు. విన్నాక ఇది వీళ్ళ కులం ఫస్ట్ అనుకోవాల్సింది మనిషి. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడిన అనుకో, ఏమన్నా అంత బాగా మాట్లాడు అని ఏం కులము అని ఫస్ట్ ఆయనకి కడుపు అంత ఇట్లా గోపుతుంటుంది అనమాట. ఇక ఆడు కులం తెలుసుకున్నాక నిమ్మలంగా అది పాటలో కొత్తదో ఏదో చెప్పి మొత్తం కులంగా అనుకున్నాక అమ్మయ్య ఈడైతే మన కులపోడు కాదు అని అనుకుంటాడు. అట్లనే గొల్లోళ్ళు పాడిన పాటలు విన్నారు, వినేసి చాలా బాగున్నాయి, కానీ వీళ్ళు ఏం కులం అని కనుక్కున్న తర్వాత వీళ్ళు యాదవులు నా కొడుకులు మా రామాయణ మహాభారతాలు ఇంతమందిగా చెప్పడానికి వీళ్ళు తయారవుతారా? పట్టుకర్రా నా కొడుకుల్ని పట్టుకొని వచ్చి గుండు కొట్టించి ఉచ్చబోసి వాళ్ళని ఘోరాతి ఘోరంగా అవమానించారు. అయినా మా గొల్లలకు గంట సేపు మాట్లాడతారు సార్. అవి చూపెట్టకండి నాకు. గంట సేపు మాట్లాడితే ఎవరైనా లేచిపోవటాలంటేనంటే మా దండమమ్మ అయ్యలు కూడా. ఎందుకంటేనంటే ఇప్పుడు అంతకుముందు నేను ఎక్కువ పాటలు పాడుతుంటే ఈ పాటలు పాడటానికి మాకు బతుకు బాగలేనట్టు కనబడుతుంది. అయితే గుండు కొట్టించి ఉచ్చబోసి గుండు కొట్టించేసి వాళ్ళకి శిక్షించిర్రు. అయినా మన గొల్లలకు బుద్ధి రాదు. తనెంతో దండం పెట్టే జాతి మనది. మాలోళ్ళు, మాదిగోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, ఇరకలు, యానాది, సత్తర, సవర అందరం కూడా ఆధిపత్య కులాలకు ఓట్లేసి సంతోషం పడాలి. బాబాసాహెబ్ మామ అంత కష్టపడి జావ్ అప్నే దీవానో पे लिख लो, आने वाले दिनों में तुम होने वाले राजा, అరే వెళ్ళండిరా మీ గోడల మీద రాసి పెట్టుకోండి, రానున్న కాలంలో మీకు ఓటు ఇచ్చాను, మీరు రాజులు కమ్మండి. దొరా మేము బాంచాం దొరా, అంత పెద్ద సీట్ మీద ఎట్లా కూర్చుంటాం దొరా, మాకు శాతగా దొరికి. ఇప్పుడు ఆయన ఒక ఆయన కింద కూర్చోంటే నేను కింద కూర్చుంటా అంటున్నాడు. అలా అవుట్ ఆయన వచ్చిండు కింద కూర్చుంటా అంటుడు. అంటే బానిస మనస్తత్వాన్ని మనకు బాగా బుర్రలో నింపినటువంటి సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఒక అమ్మ ఓల్డ్ సిటీలో పోటీ చేసింది సలావుద్దీన్ ఓవైసీ మీద. ఆమె ఏమన్నది అంటారంటే బాణం పట్టుకున్నది, చక్రం పట్టుకుంది, నేను ఇక హిందూ మతానికి సంబంధించిన ప్రతినిధిని అన్నది. మొత్తానికి ఏంటంటానంటే ఆమె ఏమందంటే కాలేజీ స్కూల్లో చదివేటప్పుడు 6వ తరగతి చదివేటప్పుడు ఫీజు కట్టకపోతే టీచర్ ఆమెని బెంచ్ మీద నిలబెట్టిందంట. నిలబెట్టినందుకు అంతా ఏడ్స్ పీరియడ్ అంతా అయిపోయినాక ఏడ్చుకుంటూ పోయి, టీచర్ నేను ఇంకో 2-3 దినాలు అయితే ఫీజు కడుతుంటే అందరూ కూడా నన్ను అవమానం చేసినావు, నన్ను బెంచ్ మీద ఎందుకు నిలబెట్టినానని. పైసలు కట్టిలేనమ్మా, ఇప్పుడు బ్రహ్మాండమైన ఒక హాస్పిటల్ పెట్టింది, 10 కిలోల బంగారం ఉందంట. డిక్లరేషన్ ఓట్ల డిక్లరేషన్ ఆమె ఇచ్చింది. ఇచ్చి ఆమె ఏమన్నదంటానంటే ఇట్లా మంచిగా నిండా కొంగేసుకొని తాలి బొట్టు బయటకు పెట్టి మొత్తం ఏంటంటే ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, నాది సనాతన ధర్మం కాబట్టి నేను ఇట్లున్నా. అమ్మ నువ్వు కాలేజ్ అయ్యేటప్పుడు బాగా హెడ్ సగం కట్ చేసుకొని స్లీవ్లెస్ జాకెట్లు వేసుకొని హై హీల్స్ వేసుకొని పోయినావు కదా, ఇప్పుడు ఇంత మరి ఎట్లాగా పెట్టుకున్నావు అంటే నేను అప్పుడు మా అమ్మ నాయన మీద. అంటే ఈ సనాతన ధర్మంలో మన ధర్మంలో ఏముందంటే ఆడదన్నదేనాడు
స్వతంత్రము కారాదని బాల్యమున తల్లిదండ్రి యవ్వనాన భర్త వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని. అంటే పుట్టినప్పుడు ఒక స్త్రీ, ఒక ఆడామే తల్లిదండ్రుల మీద ఆధారపడాలి, తండ్రి మీద. యవ్వనం అయితే భర్త మీద ఆధారపడాలి, ముసలోళ్ళు అయిపోతే కొడుకుల మీద ఆధారపడాలి. కానీ ఎప్పుడు కూడా నువ్వు స్వతంత్రంగా ఆడారదన్నాడు. అలాంటి వాళ్ళకి మొట్టమొదటిసారి స్వాతంత్రాన్ని ఇచ్చి, ఓటక్కిచ్చి, చదువు హక్కిచ్చి, వాళ్లకు ఆ చట్టాన్ని చేయకపోతే రిజైన్ చేసినటువంటి, పదవికి రిజైన్ చేసిన మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పుణ్యంతో ఈరోజు చదువుకుంటున్న మిత్రుల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అలాంటి చరిత్రను తెలుసుకోవాలంటేనంటే ఈ ఒక్క రాత్రి ఒక్క కార్యక్రమాన్ని పెట్టడం కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళగా రోజుకు శిక్షణ జరగాలి, రోజుకొక పాట జరగాలి. యా కల కల చల చల బహతి క్యా కహతి గంగా धारा युग युग से बहता था यह पुण्य प्रवाह हमारा. రోజు ఒక పాట చెప్తారు, రోజు కబడ్డీ ఆడిస్తారు, రోజు ఖోఖో ఆడిస్తారు, రోజు కింద మొదలుకొచ్చారు. ఏమంటే మనం హిందువులము, గంగ సింధు బిందులము, మనము ఆధిపత్య అగ్రకులాలను ఈ దేశంలో పాలకులుగా ఉండాలంటేనంటే ఈ యొక్క చట్టాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని మనం తిరిగి తీసుకురావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేయాలంటారంటే మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలని. 100 సంవత్సరాల ప్రయత్నం ఇప్పుడు ఫలించబోతుంది సార్ అని రాబోతుంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించినాక ముందు లెక్కలన్నీ వీళ్ళు కరెక్టా కాదా అని, వీళ్ళు ఉంటుర్రా లేదా అని రాసుకుంటారట. అందుకెళ్ళి బీజేపీకి ఆధిపత్య అగ్రకులాల ఓటర్ల పేర్లు మాత్రమే ఉంటాయి మిత్రులారా. కాంగ్రెస్కో ఇంకో పార్టీకో కమ్యూనిస్టుల్లో పుసుకుని మీరు ఓట్లు వేసేవాళ్ళు కనబడ్డారనుకో, అందుకే ఆయన పేరు తీస్తాడు. వాడు కొట్లాడి తిరిగి పోరాటం చేసి ఓట్ల పండుగ వచ్చిన తర్వాత అయ్యో తప్పైపోయిందండి ఏమనుకోకు, ఇప్పటి నుంచి నీ పేరు కరెక్ట్ అంటాం. ఇట్లా చేయడానికి మన ముందుకు వస్తుంది. మనం అందరం కూడా జాగ్రత్త వహించి మన యొక్క ఓటును కాపాడుకోవాలి. మన గుండె లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటేనంటే మనం అందరం జాగరూకులై ఉండాలని చెప్పి, మనల్ని మనువాదులు, ఈ జనవాదుల నుండి మనల్ని వేరు చేయడానికి కుట్రలు మంతునని తెలియజేస్తూ ఇక 2 పాటలు మాత్రం పాడి, ఎందుకంటే పాటలు పాడటం మాటలు మాట్లాడితే బాగుండదు కాబట్టి ముందుగా బాపనులు గొడ్డు మాంసం తింటారు. ఇప్పుడు కూడా కాశ్మీర్లో గోవిందు అంటారు. అంటే మీకు తిరుపతి గోవిందా గోవిందా అంటే గోవింద అంటే ఏంటంటే అర్థం, గోవు యొక్క మాంసాన్ని వండి తిని విందు చేసుకోవడం గోవిందు. కాశ్మీర్ పండితులు ఇప్పుడు తింటారు ఇప్పటికి కూడా. అయ్యా అట్లాగే మన బంగ్లాదేశ్, మన యొక్క బెంగాల్ ఇక్కడ ఉన్నటువంటి బాపనులు అందరూ చేపలు తింటారు. దానికి జలపుష్పాలు అంట. ఇట్లా పట్టుకో, జలపుష్పాలు అంటే నీళ్ళల్లో ఇదే పుష్పాలట. అవి ఒక చిన్న కథ చెప్పాలి. ఏంటంటే శంకరాచార్యుడు అంటే ఆయన ఉన్నాడు ఒక ఆయన. ఆ శంకరాచార్యుడు అంటే ఆయనకి టీబీ రోగం వచ్చింది. అంటే జ్వరం వస్తుంది, రోజు సాయంత్రం కాగానే జ్వరం వస్తుంది, తెల్లారంగానే మానిపోతుంది. ఈయన తీసుకుపోయి అరే సింటమ్స్ అన్నీ మనకినకు టీబీ రోగం అంటారంటే క్షయవ్యాధి వచ్చినట్టుగా అనిపిస్తుంది, డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఈయన పరీక్ష చేసిరు ఎర్రగడ్డ హాస్పిటల్లో. పరీక్ష చేసి అయ్యా ఈయనకు నిజంగానే టీబీ రోగం వచ్చింది, ఈయన 3 నెలలు ఈయన సెప్ట్రాన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, రోజుకు గొడ్డు మాంసం తప్పంత గొడ్డు మాంసం తినాలి, ఒక గ్లాసుడు పాలు తాగాలి, ఈ గుడ్డు కూడా తినాలంటని చెప్పారు. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుర్రు. ఏమిటో ఇది, మనం గొడ్డు మాంసం తినడం ఏంటిది, ఎప్పుడో మన పూర్వీకులు తిన్నారు, ఇప్పుడు మనం తింటే మనల్ని ఎంత అవమానంగా చూస్తారండి అంటని చెప్పేసి మీటింగ్ పెట్టుకుని అందులో ఒకటి తెలివి పరుగులు వేశాడు. ఏమండి వాడు 3 సూత్రాలు చెప్పాడు. గుడ్డు మాంసం తినమన్నాడు, గుడ్డు తినమన్నాడు, పాలు తాగమన్నాడు. గుడ్డు పాలు మనం 2 తినొచ్చు తాగు ఎదవా. గుడ్డును కూడా మనము నాన్ వెజ్ అంటేనన్నా, గుడ్డును మనం నాన్ వెజ్ అన్నాము. ఇప్పుడు మనం తింటే మన పరువు ఏమన్నా ఉంటుందా? మన అవసరం అండి. దాన్ని రేపు నుంచి గుడ్డు కూడా శాకాహారమే అందరూ తినవచ్చునని తెల్లారి ప్రకటన చేశారు. వాళ్ళ అవసరాలు ఉంటే
ఎలా చరిత్రను మారుస్తారు, ఎలా తిండి రూపాలు మారుస్తారు. అందుకే మేము గొడ్డు కూర నిన్నల గురించి ఒక మంచి పాట రాసినాం. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. ముద్దా పప్పు శాకాహారి. మన మాలమాది దాంట్లో కొంతమంది ఉన్నారు, ఏమంటారంటే వాళ్ళు కూడా జంజాలు వేసుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే మేము అస్సలు ముట్టమండి, నాన్ వెజ్ ముట్టమంటారు. వీళ్ళంటే కాఫీ బ్రాహ్మణులు అన్నమాట, కాఫీ కొట్టేటోళ్ళు. వీళ్ళు కూడా మేము గొడ్డు మాంసం తినమని అనేసేటువంటి వాళ్ళు మా కాలనీలో ఇప్పుడు చాలామంది సీక్రెట్గా వాళ్ళకి సంబంధించినటువంటి జీతకాలతోటి సీక్రెట్ గొడ్డు మాంసాన్ని కైమ కొడితే మా బోయి విమన్ ఏమన్నాడు, కూర తెలవకుండా తినొచ్చు, కులం తెలవకుండా కనొచ్చు అన్నాడు. బాపనున్న పిల్లలు ఒక మాలు కూడా చేసుకున్నాడు అనుకో, పిల్లలు పుట్టరా గొడ్డు మాంసం తీసి సన్న కైమ కొట్టిండు, ఏట మాంసం అని ఇచ్చిండు, తింటారా తినరా అంటే కులము తెలవకుండా కనొచ్చు, కూర తెలవకుండా తినొచ్చు. అట్లా నీళ్ళు ఏం చేస్తాం, మంచి కాయమ కొట్టించేసి గొడ్డ మాంసం తెచ్చుకొని రోజు తింటారు. దున్నపోతులా మా బండి మోటార్ సైకిల్ మెల్లబోతుంటే ఇటు ఖాళీ దోతిని ఇట్లా మీదేసుకొని పెళ్లి పంతులు అర్జెంటుగా 10 పెళ్ళిళ్ళు చేయాలి గుర్రమని మా కంటికి ముందుకు వెళ్ళి పోతున్నాడు. అంటే వాడికి అంత స్టెమినా ఎట్లా వచ్చింది. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దా పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. ఎద్దు కూర తిన్నోడే ఎరపులైను చేశాడు, ఎద్దు కూర తిన్నోడే ఎరపులైను చేసినాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టినాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గు బాయి దువ్వాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గు బావి దువ్వినాడు. ముద్దా పప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసే కులం మాత్రము చేశాడే. ఎద్దు కూర తిన్నోడే ఎంత ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంత ముద్దుగున్నాడే. అయ్యా మీరేం కానీ పెట్టిరని అడగండి మీరు బ్రాహ్మణుని, ఏమిటండి మళ్ళా అడగండి మమ్మల్ని, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. మీరేమైనా ఓ బ్లేడ్ గడ్డం తీసుకొని బ్లేడు గుడ్డలు స్కోపు, అయ్యా ఏరోప్లేన్ కానీ బండి కానీ ఏదన్నా ఎందుకు అనుకోలేదు, సున్నాగా అనుకున్నారు వీళ్ళు. మరి సున్నాగా అనుకోకముందు కౌరవులు 100 మంది ఎట్లా చెప్పినవారు అబ్బాయి సున్నాలు ఏంటి అయిపో ఎట్లా చెప్పినావు ఇడు అనుకున్నాడు. అంటే అన్ని ఆపాదించుకోవడమే కొడుకులు. ఎంత మేమే విధికాం, మేమే చేసాం. ఏరోప్లేన్ కూడా మాకు అప్పుడు పుష్పక విమానం ఉంది, రావణుడి కళ అది మేమే తయారు చేసాం. అయ్యా కంప్యూటర్ కూడా ఉంది, అది మేమే తయారు చేసాం. అన్ని మీరు చేసి మరి అన్ని దేశాలలో వస్తే ఎందుకు రావాలని రానిచ్చిర్రు అంటనంటే భర్తవాది నా కొడుకు మీరంతా. అయ్యా ఎద్దు కూర తింటూ మన రాజమండ్రిలో మీకు ఒక ఆనకట్ట ఉంది. ఆనకట్ట కట్టినోడు ఎవడంటానంటే ఇంగ్లీష్ ద్వారా సర్ ఆర్థర్ కాటన్. అన్నా బంద్ చేయమంటే బంద్ చేస్తావా? పని చేస్తే మరి ఎట్లా? నేను మాట్లాడుతున్నా బంద్ అవుతుంది. అయితే ఇంగ్లీషోడు ఇంజనీరు ఆనాడున్న కాటన్ దొర, ఎద్దు కూర తింటూనే నీటి కట్ట వేశాడు, ఎద్దు కూర తింటూనే కట్ట వేసినాడు. ఆ కట్ట కింద బారే మీరు నేడు మడి స్నానం చేస్తున్నారు. ఓం సహనావనత్తు సహవీర్యం కరవాలయ అని అలా స్నానం చేస్తున్నాడు. వీడు గొడ్డు మాంసం తిన్నోడు కట్టిండట, పంది మాంసం కూడా తిన్నాడట, ఈ యొక్క ఆనకట్ట బ్యారేజ్ కట్టిండట. ఇలా స్నానం చేయొద్దు అంటే ఎవరిని ఎండుతుంది? చెరువు మీద వెళ్తే ఎండితే, అలిగితే ఎవరిని ఎండుతుంది అంటే ఆనా కొడుకులు. అక్కడ అన్ని మినాయింపులే. మళ్ళా అవునండి వాడు కట్టాడు, మేము శుద్ధి చేసాం, ఈ నీళ్ళని కూడా శుద్ధి చేసాం, సూర్యునికి అర్పించాము, ఇవి క్లీన్ అయిపోయినాయి.
వీళ్ళకి అవసరం వస్తే అన్నీ కూడా క్లీన్ అవుతాయి, అవసరం లేకపోతే అన్నీ చెడిపోతాయి. అయ్యా ముస్లిం దొరలకు అక్బర్కు జోదాబాయి రాజపుత్రికను ఇచ్చినటువంటి వాళ్ళు మాలోళ్ళ, మాదిగోళ్ళ, కమ్మరోళ్ళ, సాకరోళ్ళ, మన రెడ్డిల కాదు. ఎవరిచ్చారు? రాజు ఏడుతున్నటువంటి అక్బర్ గారికి ఒక రాజుల కుటుంబానికి సంబంధించిన జోదాబాయిని ఇచ్చారు. రాజ్యాధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయే చేరే మీరు జాతి. అయ్యా ముస్లిం దొరలు ముస్లింల రాజులైతే వాళ్ళకు తాబేదారులుగా పనిచేయాలి. అట్లా మీరు అవసరాల కొద్ది ఎట్లయినా మారే జాతి మీది. కానీ మేము ఈ దేశ మూలవాసులము, మాకొక్కటే నీతుంది, ఈ మూలవాసులు ఎప్పుడు అబద్ధం ఆడరు మిత్రులారా. ఎవడైనా అబద్ధం ఆడితే వాడు ఖచ్చితంగా సనాతనవాది అనుకోండి. మీరు ఎవడైనా అబద్ధాలు ఆడడానికి వెనుక ముందు అయితే మీరు మాలమాది వాళ్ళు పోయి అడగండి. ఒక సినిమాలు ఉంది, బ్రహ్మాండంగా సినిమా తీశాడు వేదం అనే సినిమాలో. అందులో ఈ ఒక్క తప్పమ్మ మాట్లాడమ్మ, ఈ అబద్ధం చెప్పంటే సారు నాకు అబద్ధం చెప్పింది కాదు సార్ అంటే, మరి ఎట్లమ్మా నీకు ఉపయోగపడతారంటే ఎట్లా సార్ చెప్పాలంటే ఈసారి మంచిగా అబద్ధం ఆడతా సార్ అంటే. అబద్ధం ఆడడానికి కూడా చాతగానటువంటి జాతి ఏదైనా ఉందంటే అది దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీలు. మన వాళ్ళు అబద్ధం ఆడరు, మన వాళ్ళు నిజాయితీ ఉంటారు. ఇందిరాగాంధీ మా అమ్మ అంటే ఆమెకే గుద్దిరు కొన్నేళ్ళు, ఎన్టీ రామారావు మా అన్న అంటే ఆయనకే గుద్దిర్రు, మొన్నటిదాకా గుద్దినోళ్ళు గుద్దిర్రు, ఇప్పుడు గుద్దుతూనే ఉండరు. మనకు మాత్రం గుద్దుకొని కాంచీలం వచ్చి ఓటు గుద్దిర్రు అంటే ఈ మానవాళిలో గుద్దాం సార్. మేము మాకు రెడ్డిలు దొడ్డు ఉండాలి, మన వెలుమల్లి చాలా పొడుగు ఉండాలి, ఇట్లా అన్ని పెట్టుకుని మనోడు బ్యారికేడ్స్. అట్లా ఏంటంటేనంటే ఎప్పటి వరకైతే మన బుర్రలలో ఉండేటువంటి ఈ బానిస భావజాలాన్ని తీసుకోవడానికి మన సంఘం వాళ్ళు పనిచేయరు, అప్పటి వరకు ఇలాగే ఉంటాయి. పండుగల పప్పాలతోటి చేసుకుంటాం వెళ్ళిపోతాం. కాబట్టి మిత్రులారా, మనం ఈ యొక్క ఆ రాజ్యాధికారం దిశగా ఎదగాలంటే కాంచీరామ్ గారి యొక్క ఎత్తుగడలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క పాలన చేయమన్నటువంటి కీ ఏనైతే ఓటకుండా ఓటు, ఆ మహానుభావులందరి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుంటే మాత్రమే మనం తిరిగి కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందుతామని తెలియజేసుకుంటూ, మరి ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభా నిర్వాహకులకు, ముఖ్యంగా మా అనంతయ్య సారన్నకు, మా దేవయ్యకు, వారి మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తూ ముస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశం, విషయాలు చాలా మంది